అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు దగ్గరగా రావా. ఈ కథను రచించిన వారు కాండ్రేగ్రుల శ్రీనివాసరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, తనిష్కు మెరిట్ స్టూడెంట్. కౌన్సిలింగ్లో మంచి కాలేజ్లో కావాల్సిన బ్రాంచ్లోనే మంచి సీట్ వచ్చింది. కాకపోతే వాళ్ళు ఉంటున్న ఊరికి 4 జిల్లాల అవతల ఆ కాలేజ్ ఉంది. కాలేజ్కి దగ్గరలో ఇల్లు అద్దెకి తీసుకుని వేరే కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్న సుమంత్ని తోడుగా అప్పగించి దగ్గరలో మెస్ మాట్లాడి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడు తనిష్క్ డాడీ. తనిష్క్ కాలేజ్లో జాయిన్ అయ్యి నెల కావస్తుంది. సీనియర్స్ ర్యాగింగ్ గురించి లోపల కాస్త భయపడేవాడు. కానీ అతడికి సుధా రూపంలో సమస్య ఎదురైంది. అలా అని సుధా కాలేజ్ మేట్ కాదు, ఇంటి ఓనర్. వాళ్ళైన మెరైన్ ఇంజనీర్. 6 నెలల సముద్రం మీద 6 నెలల ఇంటి దగ్గర ఉంటాడు. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్న కొడుకుని హాస్టల్లో ఉంచి క్రింద పోర్షన్ అంతా ఇంట్లోనూ ఒక్కతే ఒంటరిగా ఉంటుంది సుధ. పై పోర్షన్ తనిష్క్ వాళ్ళకి అద్దెకిచ్చింది. సుధ తెల్లగా కాస్త ఒళ్ళుగా నూజివీడు మామిడి పండులా ఉంటుంది. ఎర్రగా నునుగు మీసాలతో చూడచక్కగా ఉన్న తనిష్క్ పట్ల ఆమెకి కాస్త ఇష్టం ఏర్పడింది. ఆ సంగతి ఇట్టే పసిగట్టేశాడు సుమంతు. ఒరేయ్ సుధా ఆంటీ నువ్వంటే ఇష్టపడుతున్నట్లుందిరా అన్నాడు సుమంత్ ఓ రోజున. చాచా అలాంటిదేమీ లేదు, నన్నేదో హీరోని చేసి మాట్లాడకు అని తప్పుకునేవాడు. ఆ ప్రసక్తిని అప్పటికీ అలా చేసిన ఆ రోజు నుండి సుధా ఆంటీని గమనించసాగాడు తనిష్కు. ఆమె ఒక్కోసారి సుమంత్ అన్నది నిజమేనా అన్నట్టు ప్రవర్తించేది, మరోసారి హుందాగా ప్రవర్తించేది. ఆమె ప్రవర్తన చూసి ఎటూ తేల్చుకోలేకపోయేవాడు తనిష్కు. ఆ రోజు ఉదయాన్నే తనిష్కు కాలేజీకి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాడు. సుమంత్ కాలేజీకి అరగంట ముందుగా బయలుదేరి సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు అరగంట ముందుగానే ఇల్లు చేరతాడు. కాస్త ఆలస్యంగా బయలుదేరే తనిష్కు సుమంత్ కోసం తాళం చెవిని సుధకిచ్చి వెళ్తుంటాడు. ఆ రోజు కూడా అలాగే తాళం చెవిని ఇవ్వటానికి వెళ్ళాడు తనిష్కు. లోపల నీళ్ల చప్పుడు వినిపిస్తోంది. సుధా ఆంటీ కాస్త బిగ్గరగా పిలిచాడు. వస్తున్నా ఆమె గొంతు వినిపించింది. తరువాత కాలి మువ్వల సవడి. తలుపు తెరుచుకుంది. కళ్ళ ముందర మెరుపు మెరిసినట్లుంది తనిష్కు. కళ్ళార్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తున్నట్లుంది. తన పిలుపుతో చంకల్దాకా టవల్ చుట్టుకుని అలాగే వచ్చేసింది. అంత సౌందర్యాన్ని అతనెప్పుడూ అంత ప్రత్యక్షంగా చూసి ఉండలేదు. బంగారు ఛాయమోని అర్ధనగ్న దేహం, నునుమైన భుజాలు, ముఖాన్ని మాత్రమే కాదు శరీర అంతటినీ ఆవరించి ఉన్న నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. శిరోజాల చివర్ల నుంచి నేలకు జాలవారుతూ కనువిందు చేస్తున్నాయి. బిగుతుగా కట్టిన టవల్ నుండి ఉరోజాలు ఉబ్బెత్తుగా ఆగిపిస్తూ బయటకు ఉరికేస్తున్నట్టున్నాయి. స్నానాల మధ్య లోయ భాగం అద్భుత అగాధంలా ఉంది. రమ్మని ఆహ్వానిస్తూ మర్నుడి సైతం మత్తెక్కించేలా ఉంది. లో అందమైన కొంటెగా తనిష్క్ ఉలిక్కిపడ్డాడు. తాళం చెవి తడబడుతూ అన్నాడు. కిసుక్కున నవ్వి తాళం చెవి తీసుకుంది. దానిని గోడకు తగిలించటానికని వెనుతిరిగింది. అబ్బా ఏమి సౌందర్యం అనిపించింది తనిష్కుకు. అద్భుతమైన జాగనం, అర్ధనగ్న ఉరుములు, ముట్టుకుంటే మాసిపోయేలాంటి శరీర సౌందర్యం. ఇటు తిరిగింది ఆమె గుటకలు వేస్తూ. ఇంకా అక్కడే నిలిచి ఉన్నాడు తనిష్కు. స్నానం చేద్దామని గదిలోనికి ఇప్పుడే వెళ్ళాను, ఇంతలో నువ్వు వచ్చావు. చీరా గట్రా కట్టుకుని వస్తే అప్పటిదాకా నువ్వు నిల్చోలేవాలి. నీకు కాలేజ్కి ఆలస్యం అవుతుందని ఇలా వచ్చేశాను, సారీ అంది కాస్త మురిపెంగా. పర్లేదా ఆంటీ, ఓకేనా మరి గుడార్థంగా అంది. ఆ మాట అన్ని వీక్షించావా అని అడిగినట్లయింది. ఓకే. అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదు తనిష్క్కి. తప్పనిసరిగా బయలుదేరాడు తడబడే అడుగులతో. ఆడవాళ్లలో 2 రకాల అందాలుంటాయి. ఒకటి సవస్త్ర అందం, రెండోది గదిలో భర్తకి మాత్రమే పరిమితమయ్యే అందం. ఇంచుమించుగా ఆ రెండో అందంలో కొంత భాగాన్ని ఇవాళ తాను వీక్షించాడు. కాదు ఆమె దర్శింపజేసింది. క్లాస్ రూమ్లో ఆలోచిస్తూ ఉన్నాడు తనిష్కు. సుమంత్ చెప్పింది అక్షరాలా నిజమైంది. సుధా ఆంటీ తన పట్ల ఆకర్షితురాలవుతుంది. స్థిరాభిప్రాయానికి వచ్చేశాడు తనిష్కు.
ఓ సందర్భంలో ఒరే నీతో ఓ విషయం మాట్లాడాలి నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు తనిష్కు. ఏమిటి చెప్పు కాస్త ఆసక్తిగా అడిగాడు సుమంతు. తనిష్కు తటాపటాయింపుని గ్రహించి మళ్ళీ సుమంతు అన్నాడు. సుధా ఆంటీ గురించేనా? నేనెప్పుడు చెబితే కాదన్నావు? అవునులేరా, అప్పుడు అలాగే అన్నాను. కానీ ఇప్పుడు ఆమె ప్రవర్తన చూస్తుంటే నీళ్లు నమిలాడు తనిష్కు. నాకు తెలుసురా, ఆమెకి నువ్వంటే చాలా ఇష్టం ఏర్పడింది. అందులోనూ వాళ్ళ ఆయన కాస్త దూరంలో ఉన్నారు. ఇంట్లో చూస్తే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరూ లేరు. ఒంటరిగా ఉండడంతో తుంటరి ఆలోచనలు, అందమైన అబ్బాయివి అందుబాటులో ఉన్నావు. ఇవన్నీ ఆమెకి కలిసొచ్చాయి, పక్కదారి పట్టేలా చేస్తున్నాయి అంతే చెప్పాడు సుమంతు. ఇప్పుడు నేనేం చెయ్యాలో పాలుపోవడం లేదు. చదువు మీద ఇంట్రెస్ట్ కలగడం లేదు. బుక్స్ తీస్తే చాలా ఆమె గుర్తొస్తుంది. సార్స్ క్లాస్లో చెప్తున్న లెసన్స్ చెవికెక్కటం లేదు. కళ్ళ ముందర ఆమె రూపమే కనిపిస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపటి నా భవిష్యత్తు మాటేమిటో నాకే అర్థం కాకుండా ఉందిరా, కాస్త వేదనగా అన్నాడు తనిష్కు. సుమంత్ బదులు పలకలేదు. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి విషయాలు మన మనసుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త పడాలి. లైఫ్లో కొన్ని విషయాలు మన ప్రమేయమే లేకుండానే మనల్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ పాలసీని అలవర్చుకోవాలి. ఏదో జరుగుతుందని లేదా జరిగిపోయిందని మనసుని పాడు చేసుకోకూడదు. సుధా ఆంటీ నీకో సువర్ణ లాంటి అవకాశం, మా బోటి వారికి ఎవరికి రానటువంటి అవకాశం నీకు వచ్చింది. ఇప్పుడు నీకున్న ఆప్షన్స్ రెండు. ఒకటి, నువ్వు ఆ అవకాశాన్ని చేజార్చుకోకుండా ఆమెని శృంగారపరంగా సంతృప్తిపరచటం. రెండవది, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేసి ఆమెకి దూరం అవటం. మనసులో నుంచి ఆమెను పూర్తిగా తీసివేసి చదువు మీద పూర్తిగా మనసు లగ్నం చేయడం. ఏమిటి, ఇల్లు ఖాళీ చేసేయటమే? ఆశ్చర్యంగా కాస్త బాధగా అన్నాడు తనిష్కు. చూసావా, ఆమెకి దూరం అవటం అంటేనే నువ్వు భరించలేకపోతున్నావు. మన పేరెంట్స్ మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో ఖర్చు చేస్తూ మనల్ని చదివిస్తున్నారు. మనం ఎంతో ప్రయోజకులం అవుతామని ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ మనం చేస్తున్నదేమిటి? బీర్లు ఓపెన్ చేస్తూ చీజ్ చెప్తాం, నెట్లో ఆశలు దృశ్యాలు చూస్తాం, స్మోక్ చేస్తాం, అమ్మాయిల్ని ఏడిపిస్తాం, వీలైతే వాళ్ళతో తిరుగుతాం, జేబులో ఇంకా డబ్బులుంటే పబ్బులకు వెళ్తాం లేదా డిస్కోటెక్లకు వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హ్యాబిట్స్లో మనం కూరుకుపోతున్నాము. కష్టపడి చదివి గమ్యం చేరవలసిన దశని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ తరువాత లైఫ్ అంతా విచారిస్తూ కూర్చుంటాం. ఇటువంటి హ్యాబిట్స్లో సుధా ఆంటీ కూడా ఒకటి. స్త్రీ సాంగత్యం కూడా వ్యసనం లాంటిది మన బోటి వాళ్లకు. అందుకే చెప్పాను కదా, నీకున్న 2 ఆప్షన్స్ గురించి నీకు నువ్వే ఏదో ఒకటి నిర్ణయించుకో. చాలా రాత్రి అయింది, నాకు నిద్ర వస్తోంది, పడుకుంటాను, గుడ్ నైట్ చెప్పాడు సుమంత్. రాత్రి తనిష్కు నిద్ర దూరమైంది. ఈ మధ్యకాలంలో సుధా అతనికి మరింత దగ్గరైంది. తాను మాట్లాడుతుంటే చిలుపుగా చూడటం, చిరునవ్వుతో పైట జారవేయటం, వెనక్కి చేతులు పెట్టి ఒళ్ళు విరుచుకోవటం, అప్పుడప్పుడు శరీర అవయవాలన్నీ ప్రదర్శించడం, ఇలాంటి చర్యలతో తనని ఉద్రేకభరితుణ్ణి చేస్తుండేవి. ఇటువంటివన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ జరుగుతాయనుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. తను క్రమంగా నిగ్రహ శక్తిని కోల్పోయి ఏదో ఒక రోజున ఆమెకి వశమైపోతాడు. చూస్తూ ఉంటే ఆ రోజు దగ్గరలో ఉన్నట్లుంది. తనిష్కి చటుక్కున ఓ ఆలోచన స్ఫూర్తించింది. అతడి పెదాలపై చిరునవ్వు అలుముకుంది. సుమంతు తనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒకటి సుధతో ఏకమవటం, రెండోది, కానీ అది పాత తరం పద్ధతి. తాను ఈ తరం వాడు, ఈ తరానికి వారసుడు. రేపు మనది కాదు, ఇవాళే ఈ క్షణాన్నే అనుభవించేయాలి. అవును, అందుకే ఆ 2వ ఆప్షన్ని ఉపయోగించుకోబోతున్నాడు తను. ఆమెతో ఏకమై దూరం అవటం, శృంగారపరంగా ఆమెను సంతృప్తిపరిచి ఆ తరువాత ఆమెకు దూరంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం. అవును, ఇదే తన స్థిర నిర్ణయం అనుకున్నాడు తనిష్కు. ఆ రేయంతా శృంగార తలుపులోనే గడిపాడు. కానీ అతనికి తెలియని విషయం ఒకటి ఉంది. స్త్రీ ఆకర్షణ ఒక వలయం లాంటిది. ఆ వలయానికి దూరం అవటం దుర్లభం. అలాగే దూరం అయితే దగ్గరవటం కూడా అసాధ్యమే. తనిష్కు ఆ ఉదయం కాస్త వేగంగా నిద్రలేచాడు.
షేవింగ్ చేసుకుని స్నానం అయ్యాక శరీరానికి స్ప్రే చేసుకుని మంచి డ్రెస్ తీస్తే ధరించాడు. ముఖాన్ని పదే పదేలో అద్దంలో చూసుకుని కాపుని సవరించుకున్నాడు. తుంటరి ఆలోచనలు కోరికని రాజేస్తున్నాయి. ఈరోజు కాలేజ్కి డుమ్మా కొట్టేసి సుధాతోనే రోజంతా గడిపివేయాలి అని వంటికి మళ్ళీ ఇంకొకసారి స్ప్రే చేసుకుని తలుపులు వేసి తాళం వేసి క్రిందకు దిగాడు. అక్కడ వరండాలో సుధా కనిపిస్తుందేమోనని చూశాడు. ఆమె అక్కడ లేదు. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. తనని ఆహ్వానిస్తున్నట్లు చొరవగా లోపలికి నడిచాడు. తల విరబోసుకుని అటువైపు తిరిగి ఎవరితోనో సెల్లో మాట్లాడుతూ ఉంది. సుధా కిటికీలో నుంచి ప్రసారిస్తున్న కిరణాలు ఆమె నడుం మడత మీద పడి దేహకాంతి ప్రస్ఫుటం చేస్తున్నాయి. వెనుకమాటుగా వెళ్ళి ఆమె హతసురులైనట్టు ఆ బంగారు ఛాయ నడుము మీద స్ఫురించాలని చిలిపి కోరిక. తనిష్కి గుండె వేగం కాస్త హెచ్చింది. ఏదైతే అదయిందని తెగింపు ధోరణితో అడుగు ముందుకు వేశాడు ఆమెని స్మరించటానికి. ఆ స్పర్శలో రసమయ గీతికలు పలికించడానికి ఉద్యుక్తుడయ్యాడు. కొత్తింట్లో సామాన్లు సర్దుకుంటున్నారు స్నేహితులిద్దరూ. ఆ ఇంటిలోకి వాళ్ళు చేరి 2 రోజులవుతుంది. మాటల మధ్యలో సుధా టాపిక్ వస్తుందేమోనని చూస్తున్నాడు సుమంత్. కానీ తనిష్కు అటువంటి అవకాశాన్ని ఇవ్వలేదు. సుమంత్ ఆ టాపిక్ని కదిపినా సరే తనిష్కు ప్రతిస్పందించడం లేదు. తనిష్కు ప్రవర్తన సుమంత్ని ఆశ్చర్యచకితుణ్ణి చేస్తోంది. అంతేకాదు అతడిలో రోజురోజుకి క్యూరియాసిటీ పెరగసాగింది. ఏమైంది అసలు? సుధా తనిష్క్ని చిత్కరించి ఉంటుందా? అలా జరగడానికి అవకాశం లేదు. అతడి పట్ల ఆమె చాలా ఇష్టాన్ని ప్రదర్శించేది. మరేం జరిగి ఉంటుంది? రాత్రికి రాత్రి సుధా వాళ్ళ ఆయన వచ్చేసి ఉంటాడా? అలా అయితే ఆయన తనకి కూడా కనిపించి ఉండాలి కదా. ఇల్లు ఖాళీ చేసే సమయంలో సుధాతో ఎక్కువగా మాట్లాడింది తానే కదా. ఆ సందర్భంలో అతను కనిపించి తీరాలి కదా. అంటే అది కూడా కారణం కాదు. ఒకవేళ తనిష్కు భయపడ్డా? ఇలాంటి విషయాల్లో భయం కూడా మనుషుల్ని పవిత్రంగా ఉంచుతుంది. ఏం జరిగి ఉంటుంది అసలు? వీడు చూస్తే నోరు విప్పడు. పోనీ తాను మాట్లాడితే మాట్లాడనివ్వడు. ఎలా తెలుస్తుంది అసలు సంగతి? ఈ మిస్టర్ని ఎలా ఛేదించాలి? సుమంతు పరిపరి విధాలుగా పరితపించసాగాడు. ఒరే, నేనొక విషయం సూటిగా అడుగుతాను, చెబుతావా మరి? అడిగాడు. నువ్వు అడగబోయేదేమిటో నాకు తెలుసు. ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేసి చాలా రోజులయ్యింది. మళ్ళీ కదపకు చెప్పాడు తనిష్కు. అది కాదురా, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అంతేకాదు ఇక మీదట మన స్నేహం కూడా కట్టే బెదిరించాడు సుమంతు. ఆ మాటకి కాస్త కోపంగా చూశాడు తనిష్కు. 2 క్షణాలు మౌనం వహించి తరువాత చెప్పాడు. ఆ రోజు సుధా ఇంట్లోనికి వెళ్ళాను. అటువైపు తిరిగి ఆమె ఎవరితోనో సెల్లో మాట్లాడుతుంది. అలా నిల్చోవటంలో కూడా ఆమె అందం నన్ను పిచ్చివాడిని చేస్తుండడంతో ఆమె దగ్గరకు నడిచాను. నడిచి చెప్పటానికి కాస్త తటపటాయించాడు. ఆ నడిచి తరువాత అడిగాడు సుమంత్. ఆమెని వెనకవైపు నుండి ఒక్కసారిగా వాటేసుకుందామని వెళ్ళిన నేను ఆమె ఫోన్లో మాట్లాడుతున్న విషయం విని ఆగిపోయాను. ఆమె వాళ్ళ ఆయనతో వేదనగా మాట్లాడుతుంది. ఏమండి, మీరు ఎప్పుడు వస్తారు? ఇలా ఒంటరిగా ఒక్కరికొకరం ఎంతకాలం? రిజైన్ చేసి వచ్చేయండి. ఇక్కడ ఏదో చూసుకుందురు గాని. మీరిక్కడ, నేనిక్కడ. అలా వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆమె నన్ను గమనించలేదు. భర్త ఎడబాటు వల్ల ఆమె ఎంతలా వేదన పడుతుందో అర్థం చేసుకున్నాను. ఫోన్లో ఏడుపుల మధ్య ముద్దుల వర్షం కూడా కురిపించసాగింది. అతడి గురించి ఈమె పడిన తపన ఆ సన్నివేశం చూశాక నేను నీరు కారిపోయాన్రా. సుమంతు వింటున్నాడు. నువ్వు నన్నావు చూడు. భర్త దూరంగా ఉండడం, అందమైన అబ్బాయి అందుబాటులో ఉండడం, కావలసిన ఏకాంతం, ఇలాంటివన్నీ మనసులన్నీ బలహీనం చేసి తప్పు చేయమని ప్రోత్సహిస్తాయి. ఆ తరువాత జీవితాంతం వేధిస్తాయి. ఆమె చాలా మంచిది కాకపోతే పరిస్థితులే మంచివి కావు. ఇవన్నీ ఆలోచించాను. ఆమెను పవిత్రంగా ఉంచాలనిపించింది. అందుకే దూరంగా జరిగిపోయాను. చెప్పటం అయిపోయిందన్నట్లుగా ఆగాడు తనిష్కు. స్నేహితుడి వైపు గర్వంగా చూశాడు సుమంత్. ఫ్రెండు, నువ్వు నాకు నచ్చావు. నీ నిర్ణయం చాలా గొప్పది. సుధా నీకు ఎంత దగ్గరవుదామనుకుందో ఆమెకి అంత దూరంగా జరిగిపోయావు. స్నేహితుడిని భుజం తట్టి
ప్రశ్ని ప్రశంసించసాగాడు సుమంత్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.